భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ను ఇండియా వెనక్కి నెట్టింది. 2030 నాటికి జర్మనీని కూడా ఇండియా వెనక్కి నెట్టబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ 8.2% నమోదు చేసి రికార్డు బద్దలు కొట్టింది. దేశీయంగా వినియోగం పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, ప్రభుత్వం నిర్మాణాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా శరవేగంగా దూసుకుపోతోంది. ఇక తాజాగా ఇండియా మరో ముందడుగు వేసి జపాన్ను వెనక్కి నెట్టింది. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇండియా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతోంది. 1991 నుంచి ఇండియా సంస్కరణలకు తెరతీసిన తర్వాత నుంచి ఇండియా క్రమంగా ఆర్థికంగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డుకెక్కిన జపాన్ను వెనక్కి నెట్టింది. 2030 నాటికి జర్మనీని కూడా వెనక్కి నెడుతుందని కేంద్ర ప్రభుత్వం భరోసాతో ఉంది. ఇక ఇండియా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం 2026 త్రైమాసికంలో 8.2% నమోదు చేసింది. దీనికి కారణం దేశీయంగా వినియోగం పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండు పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన సంస్కరణలకు తెరతీయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్న జపాన్ను ఇండియా వెనక్కి నెట్టింది. ఇక ఇండియా రియల్ జీడీపీ విషయానికి వస్తే $4.18 ట్రిలియన్ రికార్డుకెక్కింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 373 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అంత డబ్బు దేశంలో చెలామణి అవుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో 2030 నాటికి ఇండియా జర్మనీని కూడా వెనక్కి నెడుతుందని భరోసాతో చెబుతోంది. ఇండియా ప్రపంచంలోని శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ అని, దేశీయంగా వినియోగం పెరగడంతో పాటు ప్రభుత్వం పటిష్టమైన నిర్మాణాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వల్లే మంచి ఫలితాలను సాధించామని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం Q2లో ఇండియా రియల్ జీడీపీ 8.2% నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో లేదా Q1లో 7.8% నమోదైంది. అంతకుముందు గత ఆర్థిక సంవత్సరం Q4లో జీడీపీ 7.4% నమోదు అయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సింది, గత 6 త్రైమాసికాల నుంచి గ్లోబల్ ట్రేడ్ ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న ఇండియా మాత్రం స్థిరంగా వృద్ధి రేటులో దూసుకుపోతోందని ప్రకటనలో వివరించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై ఏకంగా 50% టారిఫ్ విధించినా పెద్దగా ప్రభావం ఏమీ కనిపించలేదు. ఇదే జోరు కొనసాగితే 2030 నాటికి ఇండియా జీడీపీ $7.30 ట్రిలియన్ చేరుతుందని భరోసాతో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా మరిన్ని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ విషయానికే వస్తే అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంటే చైనా 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియా రాబోయే రోజుల్లో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అంచనా వేశాయి. ఉదాహరణకు ప్రపంచ బ్యాంకును తీసుకుంటే 2026లో ఇండియా జీడీపీ 6.5% సాధిస్తుందని అంచనా వేస్తే, మూడీస్ మాత్రం 2026లో G20 దేశాల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా నిలబడబోతోందని పేర్కొంది. ఇండియా ఈ ఏడాది 6.4%గా గాను, వచ్చే ఏడాది అంటే 2027లో 6.5%గా నమోదు కావచ్చని ప్రాజెక్ట్ చేసింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF విషయానికొస్తే ఈ ఏడాది అంటే 2025లో 6.6%, 2026లో 6.2%గా అంచనా వేసింది. ఇక OECD విషయానికి వస్తే 2025లో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 6.7% గాను, 2026లో 6.2%గా వృద్ధి రేటు సాధించవచ్చునని బలంగా నమ్ముతోంది. ఇక స్టాండర్డ్ అండ్ పూర్ లేదా S&P విషయానికొస్తే ఈ ఆర్థిక సంవత్సరం 6.5% గాను, వచ్చే ఆర్థిక సంవత్సరం 6.7% జీడీపీ సాధించవచ్చునని అంచనా వేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విషయానికొస్తే
2025లో జీడీపీ 7.2%గా అంచనా వేసింది. ఇక పిచ్ రేటింగ్ విషయానికొస్తే FY26లో 7.4% సాధించవచ్చునని పేర్కొంది. బలమైన వృద్ధి రేటు సాధించడానికి దేశీయంగా వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కారణమని పిచ్ రేటింగ్ ఒక నివేదికలో వివరించింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి గల కారణాల విషయానికొస్తే ద్రవ్యోల్బణం దాదాపు అదుపులోనే ఉందని, ధరలు అందుబాటులో ఉండడం వల్ల సామాన్యుడు కూడా ఉదారంగా ఖర్చు చేయగలుగుతున్నాడు. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా బలంగా ఉండడంతో పాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు కూడా క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో వినియోగం బలపడడంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపించింది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతోన్న ఆర్థిక వ్యవస్థగా రికార్డుకెక్కింది. ఇదే జోరు కొనసాగితే 2047 నాటికి, అంటే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్ల నాటికి హై మిడిల్ ఇన్కమ్ హోదాకు చేరుకుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటోంది. ప్రభుత్వం నిరంతరం నిర్మాణాత్మకమైన సంస్కరణలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఇండియా వరి ఉత్పత్తిలో కూడా రికార్డు బద్దలు కొట్టింది. వరి ఉత్పత్తిలో చైనాను ఇండియా మించిపోయింది. ఈ ఏడాది వరి ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతి చేసింది. దశాబ్ద కాలం నాటితో పోల్చుకుంటే రెట్టింపు ఎగుమతులు చేసి రికార్డు సాధించింది. వరి దిగుబడుల్లో ఇండియా రికార్డు బద్దలు కొట్టినా ప్రభుత్వం వ్యవసాయ విధానాల పట్ల తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉత్తరాదికి చెందిన రైతులు మాత్రం దీర్ఘకాలం పాటు తాము వరి పండించలేమని చెబుతున్నారు. వరి పండించే రాష్ట్రాలు పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. దశాబ్దం క్రితం 30 అడుగులు తవ్వితే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేవని, ఇప్పుడు 80 నుంచి 200 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు అందడం లేదని వాపోతున్నారు. డ్రిల్లింగ్ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అలాగే పెద్ద పైపులు, అత్యంత శక్తివంతమైన పంపులపై ఆధారపడాల్సి వస్తోందని, వరి దిగుబడి పెంచాలంటే నీరు తప్పనిసరి, లోతైన బోర్లు వేయాలంటే ఆర్థికంగా గిట్టుబాటు కావని అప్పుల పాలవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణులు, సైంటిస్టులు మాత్రం రైతుల వాదనతో ఏకీభవించడం లేదు. కిలోగ్రాము వరికి 3000 నుంచి 4000 లీటర్ల నీరు వినియోగం అవుతుంది. గ్లోబల్ సరాసరి కంటే ఎక్కువే. అయితే ప్రభుత్వం సబ్సిడీలతో పాటు కనీస మద్దతు ధరలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. వరి సాగును పెంచడానికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కూడా ఇస్తోందని, ఇతర పంటల కంటే వరిపైనే మెరుగైన ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరుకోవడం, అదే సమయంలో వరి దిగుబడిలో చైనా వెనక్కి నెట్టడం ఇండియా సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. అయితే మన జీడీపీ $4.18 ట్రిలియన్ చేరిన సంపద మాత్రం దేశంలోని ప్రతి ఒక్కరికి చేరడం లేదనేది వాస్తవం. మన జీడీపీ $4.18 ట్రిలియన్ దేశ జనాభా 150 కోట్లను విభజిస్తే వచ్చే తలసరి ఆదాయం, ఈ లెక్కను చూసినా తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ 2.48 లక్షలు మించదు. పేరుకు జపాన్ను, జర్మనీని అధిగమించామని చెప్పుకున్నా అక్కడి తలసరి ఆదాయానికి ఇండియా తలసరి ఆదాయానికి పొంతనే ఉండదు. తాజా గణాంకాలు రికార్డులను పనికి వస్తాయి తప్పించి సామాన్యుడికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.